ఒక్క నిమిషం, చంద్రశేఖర్ అని కాలర్ ఉన్నారు. చంద్రశేఖర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్. భరత్ సార్, మంతని సార్ నాది. ఎన్నోసార్లు మాట్లాడాడు. చెప్పండి చంద్రశేఖర్ గారు. శరత్ గారు గుడ్ ఈవినింగ్ సార్. శరత్ నమస్తే. ప్రకాష్ సార్, తర్వాత చెప్పన్న గారు. సార్ నేను శరత్ గారికి వీరాభిమాని, ప్రకాష్ అన్నకు వీరాభిమాని. మీ అందరికి ఇందులో అర్థవంతమైన చర్చ నడుస్తుంది సార్. ఒక్కటి, నేను మంత్రిలో గ్రాడ్యుయేషన్ చేశాను సార్, ఓయూలో పీజీ చేశాను. సేమ్ ఇప్పుడు సార్ చెప్పింది, శరత్ సార్ చెప్పింది 100% ఏకీభవిస్తున్నాను. మేము చదువుకున్నప్పుడు సార్, మేము బీకామ్ చదువుకున్నప్పుడు పీడీ క్యాన్సిల్ చేశారు. అప్పుడు మేము డిమాండ్ చేశాం. ఇప్పుడు చూస్తే నేను మొన్న రీసెంట్ గా నేను ఒక 20 ఏళ్ల నుంచి ఎడ్యుకేషన్ పరంలో ఒక ఇంగ్లీష్ టీచింగ్ చేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి యువకుల ఆలోచన దృక్పథంలో చాలా మార్పులు వచ్చినాయి సార్. ఇప్పుడు ఎట్లా ఉంది అని అంటే పరిస్థితి, మొన్న నేను రీసెంట్ గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓటు వేయడానికి వెళ్ళాను. నేను అందరూ కూడా షార్ట్ కట్ మెథడ్ లో 1000 రూపీస్ తీసుకొని, ఎవరైతే షార్ట్ కట్ మెథడ్ లో కనీసం 10 నిమిషాలు నిలబడే ఓపిక లేని పరిస్థితుల్లో ఇవాళ యూతుంది. ఇది చూసిన తర్వాత నేను ఒక 4 hours నిలబడి, నేను నా ఆత్మ నిబద్ధతతో మేము చదువుకున్నప్పుడు, నేను పీడిఎస్ లో కూడా ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉన్నప్పుడు బాగా ఉండే, అట్లా ఆ దృక్పథంతో ఉన్నారు. కాబట్టి మావోయిస్టులు పార్టీ పెట్టడం చాలా గొప్ప విషయం. కానీ శరత్ సార్ అన్న దాన్ని కంప్లీట్ ఏకీభవిస్తున్నాను. వాళ్ళ గ్రౌండ్ లో ఒక అద్భుతమైన ఫస్ట్ వర్క్ చేసుకోకుండా ఇప్పుడున్న యూత్ లో చాలా సమస్య ఎక్కడ ఉందంటే, వాళ్ళల్లో ఇప్పుడు ఈ గత 15 ఏళ్ల నుంచి కూడా కొంతమంది విద్యార్థులు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళే ఆర్ట్స్ గ్రూప్ తీసుకుంటున్నారు. కానీ ఎవరు కూడా సామాజిక అంశాలను నేర్పే విద్య సైడ్ ఎవరు రావడం లేదు సార్. అందరు ఏమైనా ఇంటర్మీడియట్ ఎంసెట్ లో చేరడం, 16 గంటలు చదవడం, ఇంజనీరింగ్ సీట్ సాధించడం, 4 ఏళ్ళలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి అమెరికా వెళ్ళడం, ఇవన్నీ తప్ప కనీసం మన ప్రధానమంత్రి ఎవరు, మన రాష్ట్రపతి ఎవరు, మన గవర్నమెంట్ తెచ్చిన జీవోలు అవి ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడతాయి, గవర్నర్, ఉపరాష్ట్రపతి, ఇంకా ఆన్సర్స్ రావు చాలా చోట్ల. ఆగస్టు 15కు జనవరి 26కు తేడా అయింది. రిపబ్లిక్ డే అంటే తెలియదు చాలా మందికి. సార్ నేను ఇదివరకు ఎన్నోసార్లు మీతో మాట్లాడాను సార్. కాకపోతే ఇవన్నీ 15 ఏళ్ల నుంచి మాత్రం ఎవ్వరు బిఏ చదవమంటే బిఏ అవుట్డేటెడ్ కదా సార్. దాంతో ఏముంది లైఫ్ సార్. సార్ మేము చదువుకునేటప్పుడు ఎంజాయ్డ్ సామాజిక శాస్త్రం మాకు లెక్చరర్లు చెప్పేటప్పుడు ఉస్మానియాలో నేను ఎంఏ సోషాలజీ చేస్తున్నాను, అందరూ డిస్కరేజ్ చేశారు సార్. బట్ వండర్ఫుల్ సబ్జెక్ట్ ఇది. ఇవన్నీ ఇప్పుడు చదువుకోమంటే ఈ సబ్జెక్ట్ సోషాలజీ అంటే ఏం ఇస్తారని అడుగుతున్నారు సార్. అంటే అప్పటి యూత్ కు మేము యూత్ గా ఉన్నప్పటికీ ఇప్పటికి వచ్చిన మాట. నేను శరత్ సార్ చాలా చక్కగా చెప్పారు. డిబేట్ క్లోజ్ చేయాల్సిన సమయం ఆసనమైంది. మీ అందరికీ థ్యాంక్ యూ సార్. ప్రకాశ్ అన్న మీరు అందరూ పార్టీ పెడితే మీ అందరం సపోర్ట్ లో ఉంటాం. మేము సభ్యత్వం తీసుకోవడానికి. శరత్ గారు +1 మీ ఒపీనియన్ తో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మీ ఒపీనియన్ కు +1 చంద్రశేఖర్ గారు. సార్ నేను మాట్లాడొచ్చా? చెప్పండి, కన్క్లూడ్ చేద్దాం. భరత్ గారు నాకు టైం ఇస్తా అంటే మాట్లాడతా, లేదంటే మీ సమయం అవుతుందంటే 2 minutes సరిపోద్ది కదా. ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఒక విషయం చెప్పాలా, ఇవాళ క్లాస్ చెప్తే అంటే ఐఎమ్ కన్సిడర్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ టీచర్స్. ఒక క్లాస్ తీసుకుంటే పిన్ డ్రాప్ సైలెన్స్ తో విద్యార్థులని ఒక 45 నిమిషాలు లేదా 1 hour హోల్డ్ చేయగలిగిన టీచర్ అన్న ఒక గౌరవం, గుర్తింపు నాకుంది సార్ మొదటి నుంచి కూడా. ఇవాళ సెల్ ఫోన్ బంద్ పెట్టి 1 గంట సేపు క్లాసు వినిపించే పరిస్థితి ఉందా అంటే నేనైతే లేదు అని 100% తీసుకురాబోతే సెల్ ఫోన్ అక్కడే క్లాసులో ముందే తీసేసుకుంటే సార్ మీరు లోపలికి రారేవారు, విద్యార్థులు ఎవరు సెల్ ఫోన్ అక్కడ పెట్టి రండి అంటే అంతెందుకండి. మీకు చెప్తాను వినండి దయచేసి. కలెక్టరేట్ ఆఫీసులలో ఏం చేస్తున్నారంటే ఈ మధ్య సెల్ ఫోన్ బయట పెట్టి కలెక్టర్ తోని మాట్లాడడానికి రావాలనంటే, ఆఫ్టర్ ఆల్ ఒక వార్డు మెంబరు, ఒక సర్పంచ్ కలెక్టర్ దగ్గర పోతే ఏం రా నన్ను సెల్ ఫోన్ తీసుకోకుండా కలెక్టర్ దగ్గర రమ్మంటున్నారా అంటే, కలెక్టర్ ముందర కూర్చొని పోయిన సబ్జెక్టు మొదలెట్టేసేసి వేరే విషయాలన్నీ రాజకీయాలు మాట్లాడుతుంటే ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ టైం వేస్ట్ అవుతుంది. ది ఇన్స్ట్రక్షన్ నాట్ టు బ్రింగ్ ది సెల్ ఫోన్ ఇన్ టు ది కలెక్టర్స్ ఛాంబర్ ఈస్ నాట్ టు షో అప్ హిస్ అథారిటీ. He wants that there shall be a meaningful discussion and debate. I have invited one public representative, or a public representative has come to me to discuss on an important issue. అంటే
గంత సహనం లేదు. ఈ రెండో విషయం, నాకు రామ్ మాధవ్ చాలా మంచి మిత్రుడు. తర్వాత సుమన్జీ అని ఒక ఇండోనేషియన్ అతను ఆర్ఎస్ఎస్ లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. ఇప్పుడు మొన్న ఇటీవల బీహార్ లో కూడా ఉన్నాడు. వాళ్ళు మా ఇంటికి వచ్చే వాళ్ళకి చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉండే. రెండోది, ప్రకాష్ గారితో నేను టోటల్ గా డిసగ్రిమెంట్ ఒక విషయంలో ఏముందంటే, విద్యార్థులను కేసీఆర్ ఎప్పుడు ఇష్టపడలేదు. ఫండమెంటల్లీ కేసీఆర్ కి భయము, పిరికి, విద్యార్థులు వస్తే ఉద్యమం ఇంకో రకంగా పోతుంది. న్యాయవాదులను కూడా ఇష్టపడే. ఈయన చెప్పిన ప్రకాష్ గారు మెన్షన్ చేసిన వినోద్ రావు అనే అతను ఒక 5-6 సంవత్సరాల తర్వాత వచ్చినాడు. వచ్చుడే నిచ్చెన పట్టుకొని డైరెక్ట్ గా రూఫ్ మీద పోయి కూర్చున్నాడు. తర్వాత ఆ కులపాళ్లకే ప్రాధాన్యత ఇచ్చినాడు. ఆ అడ్వకేట్లలో అయినా, ఆ విద్యార్థులైనా, ఆ యువతలోనైనా సరే. ఇవన్నీ చాలా కుళ్ళు రాజకీయాలు. వీటి గురించి ఎంత లెస్ చెప్తే ది బెటర్. తర్వాత రెండోది ఏంటంటే, ఆ వినోద్ రావు రాకముందు ఒక 6-7 సంవత్సరాల క్రితమే మేము హైకోర్టులో కూడా అడ్వకేట్స్ అసోసియేషన్ హాల్లో ఒక మీటింగ్ పెట్టినాం. నేను, వాసుదేవ్ రెడ్డి, పంకజ్ రెడ్డి, భరత్ కుమార్, దామోదర్ రెడ్డి, ఇట్లా చాలా మంది, ఒక 20 మంది పేర్లు నేను చెప్పగలను. మేము ఒక మీటింగ్ పెట్టుకొని తెలంగాణ ఉద్యమానికి మన న్యాయవాదులు పూర్తిగా మద్దతు ఇవ్వాలన్న ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే మేము పోయి కేసీఆర్ని కలిసిన తర్వాత కేసీఆర్ మాట్లాడిన తర్వాత మాకు ఒక విషయం ఏమర్థమైందంటే, దిస్ మ్యాన్ ఈజ్ వెరీ డౌట్ఫుల్ క్యారెక్టర్ అనేటువంటి ఆలోచన వచ్చింది. నేను జయశంకర్ సార్తో చాలా సార్లు అన్నాను, ఎందుకంటే నాకున్న సన్నిహిత సమస్య సార్, ఈ దూరంలో నేను ఎట్టా సార్, వీళ్ళతోని ఏదైనా జరుగుతుందా సార్, ఈయన నిమిషానికి ఒక మాట మాట్లాడుతారు సార్. నేను చాలాసార్లు, ఒకసారి హోటల్ అశోకాలో ఒక చిన్న మీటింగ్ జరిగింది, అక్కడ కూడా నేను పక్కకు తీసుకొని పోయి, ఇంకా కూడా మీకు నమ్మకం ఉందా సార్ అని అడిగితే, అరే నువ్వు నోరు మూసుకొని ఉండు ఫస్ట్, నీకు తెలియదురా, నీకు కొన్ని విషయాలు నీకు అనుభవం లేదని చెప్తున్నాను, వీడికంటే వేరే మెరుగైన వాడు ఎవ్వరు లేడురా, ఇప్పుడు వీడిని పట్టుకొని పోక తప్పదురా, మనం కుక్కతో పట్టుకొని అయినా సరే గోదావరి ఈదాల్సిందేరా అని నాతో చెప్పినవాడు. కాబట్టి అంత సులభంగా విద్యార్థులు రాలేదు, యువకులు కాదు. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా విద్యార్థులలో, యువకులలో ఎనలేని కోరిక ఉండే, ఎనలేని అభిమానం ఉండే, వాళ్ళు రావాలన్న ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంత ఊతుగాళ్ళని ఏరుకున్నారు. బాల్కా సుమన్ వాడిని వీడిని ఏరుకొని థర్డ్ క్లాస్ ఫెలోస్ తోని రాజకీయాలు చేసేసి కేసీఆరే విద్యార్థుల పట్ల ఒక రకమైన ఇది చేస్తున్నారు. ఒకవేళ ఆ విద్యార్థులే కనుక లేకపోతే కేసీఆర్ అప్పుడే ఆ నిరాహార దీక్ష అప్పుడే నిమ్మరసం దాగి వెళ్ళిపోతుండే. మా విద్యార్థులే కదా ఆనాడు నిమ్మరసం దాగి నందుకు వచ్చిందా అదా ఇదా అని లొల్లి పెట్టి ప్రెషర్ పెడితే కేసీఆర్ తల ఒగ్గి కొంత కటువుగా, కొంత పట్టుదలగా ఉన్నాడు. కేసీఆర్ ని ఎంతో కొంత క్రమశిక్షణలో ఉంచింది కూడా విద్యార్థులు, యువకులే తప్ప ఈ సోకాళ్ళు కేసీఆర్ చుట్టూ తిరిగిన భజన పరులు కాదు. తర్వాత కేసీఆర్ ఎప్పుడు భయపడేది కూడా యూత్ కు, విద్యార్థులకి. ఈసారి కూడా ప్రభుత్వం మార్పులో కూడా మళ్ళా యూత్ మిగతా వాళ్లే చాలా, అంటే ఒక రకంగా డిజల్యూషన్ అయిపోయి యువకులు. ఒక్కటే నిమిషము, అది ఒక స్ట్రాటజీలో భాగంగా చేశామండి. ఎందుకంటే 69 ఉద్యమాన్ని ఆయన 6 నెలలు స్టడీ చేశాడు. అందులో పాల్గొన్న వాళ్ళతోని, విద్యార్థి నాయకులతోని. అప్పుడు ఏంటంటే విద్యార్థులు ఒకసారి కార్యరంగంలో దూకితే కంట్రోల్లో ఉండరు. అప్పుడు చెన్నారెడ్డి ఎంత ఏ స్టేజ్ లో వచ్చాడంటే, విద్యార్థులతో సాధ్యం కాక విద్యార్థులందరూ కాల్పులలో చనిపోతా ఉంటే దిక్కులేని పరిస్థితుల్లో ఆయన వచ్చాడు. ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితి వస్తే గనక ఈ ఉద్యమం ఫెయిల్ అవుతుందని చెప్పి కేసీఆర్ గారు ఒక స్ట్రాటజీలో భాగంగా లాబియింగ్ అనేది తీసుకున్నారు. లాబియింగ్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో, ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఎంతకు రిపోర్ట్ ఇవ్వకపోతే కేంద్రంలో రిజైన్ చేసి తెలంగాణ భవన్లో విద్యార్థులకు 40 రోజులు శిక్షణ ఇచ్చామండి. ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి 1000 మందిని ఇక్కడికి సమీకరించి మళ్ళీ ఆ విద్యార్థుల చైతన్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసింది కూడా టిఆర్ఎస్ పార్టీయే. సరే, శరత్ గారికి విడిగా నేను ఒకసారి ఆ చరిత్ర అంతా అర్థం చేస్తాను. థ్యాంక్ యూ శరత్ గారు, ప్రకాష్ గారు, జంపన్న గారు, మురళీ మనోహర్ గారు. డిస్పైట్ అవర్ అగ్రిమెంట్ వి ఆర్ ఫ్రెండ్స్. సో డిఫరెంట్ విభిన్న భావాలు ఖచ్చితంగా ఉంటాయి, వ్యక్తులు వేరైనంత మాత్రాన. సో రెహానా, ఒకటి మంచి పరిణామం, మావోయిస్టు లొంగిపోయిన వాళ్ళు ఎవరైతే పార్టీ పెడతారనుకున్నారో వాళ్ళకి నిజంగా అవకాశం ఉండొచ్చు ఎక్కడో ఒక చోట. తెలంగాణలో కనీసం ఎమ్మెల్యే గెలిచినా, ఎందుకంటే సరే ఐ వోంట్ అగ్రీ విత్ మావోయిస్ట్ ఐడియాలజీ, మావోయిస్ట్ ఫిలాసఫీతో నేను ఏకీభవించను. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన మావోయిస్ట్ అత్యంత ప్రభావిత ప్రాంతం నుంచి వచ్చాను. మా ఊరి పక్కనే ఇప్పుడున్న గణపతి స్వగ్రామం. 1991లో మావోయిస్టులు పోలీసులు జీప్ అనుకొని పెళ్లి జీపును మందుపాత్ర పెట్టి వేల్చేశారు. 12 మంది అమాయకులు చనిపోయినారు. సో మా ప్రాంతాలు డెవలప్ కాకపోవడానికి మావోయిజం కూడా ఒక కారణం. ఎప్పుడైతే తగ్గుముఖం పెట్టిందో ప్రాంతాలు ఫుల్గా డెవలప్ అయినాయి. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా, దుబాయ్,
బొంబాయి బొగ్గుబావు అన్నది ఇవాళ అత్యధికంగా వరి ప్రొడక్షన్ అక్కడ అవుతోంది. బికాస్ బట్ ఆ ఐడియాలజీతో ఏకీభవించకపోయినా వాళ్ళు కూడా ఒక సిద్ధాంతం కోసం వాళ్ళ కుటుంబాలని త్యాగం చేశారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కోసం ఫుల్ టైమర్స్ ఏ విధంగా త్యాగం చేశారో మావోయిస్టులు కూడా వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్ళ కుటుంబాలను, ఇప్పుడు ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి ఉన్నాడు, వెలమ కుటుంబంలో పుట్టాడు. మిగతా దొరలంతా అనుభవిస్తే ఆయన వాళ్ళ ఫ్యామిలీని ఏమంటారు భార్యను కొడుకును వాళ్ళందరూ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. టీచర్గా, గవర్నమెంట్ టీచర్గా ఉండే అప్పట్లోనే. సో వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేశారన్న విషయంతో అంగీకరిస్తారు, సిద్ధాంతంతో అంగీకరించకపోయినా. సో ఆ సాక్రిఫైస్కు ఎంతో కొద్ది మంది సపోర్ట్ ఉంటే గనక గెలవచ్చు ఎన్నికల్లో. సీతక్క గెలిచింది బయటకు వచ్చి, ఏదో ఒక వీళ్ళే కొత్త రాజకీయ పార్టీ పెడతా ఉంటారు. తెలంగాణలో గెలవచ్చు, లేదా ఛత్తీస్గఢ్ ఆదివాసీలు సపోర్ట్ అనుకుంటున్నారు కాబట్టి ఆదివాసీ గెలవచ్చు, ఎక్కడో చోట గెలవచ్చు. మంచి పరిణామం రాజకీయాల్లోకి. అల్టిమేట్ గా ప్రజాస్వామ్యం కదా, గెలిస్తేనే కదా ఎమ్మెల్యేనో ఎంపీనో ముఖ్యమంత్రి అయితేనే ఏదైనా చేయగలరు ప్రజలకి. అల్టిమేట్ గా వాళ్ళు చేయాలనుకున్నది చేయవచ్చు రాజకీయ పార్టీ వచ్చి గెలిస్తే. సో డెఫినెట్లీ విల్ వెల్కమ్ ఇట్. ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్ భరత్. సో ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్డ్ టు జీ తెలుగు న్యూస్. రాజకీయ నేతలుగా